హలో ఫ్రెండ్స్! ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. 2015 జూన్ 10వ తారీఖున ఒక అమ్మాయి ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఒక ఛాంబర్ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంది. చాలామంది తనను గమనిస్తున్నారు గానీ, ఎవరూ తనని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయి చాలా సేపటి నుంచి ఏడవడంతో దూరంగా ఉండి ఒక వ్యక్తి తనని గమనిస్తూ తన దగ్గరికి వెళ్ళి, "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి ఏమీ మాట్లాడదు. కానీ ఆ అబ్బాయి తనని అర్థం చేసుకుని, "సరే, సరే రాత్రి అవుతుంది. ఇది నీకు కరెక్ట్ అయిన ప్లేస్ కాదు. నువ్వు పద మా ఇంటికి రా" అని అంటాడు. దాంతో ఆ అమ్మాయి ఏమాత్రం ఆలోచించకుండా ఆ వ్యక్తి వెనక వెళ్ళిపోతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు రైల్వే స్టేషన్‌లో కూర్చొని ఏడుస్తుంది? అలానే ఎవరో తెలియని వ్యక్తి వెనక ఎలా వెళ్ళిపోయింది? ఇటువంటి చాలా క్వెషన్స్ ఉన్నాయని నాకు తెలుసు. ఈ వీడియో పూర్తిగా చూసేయండి. మీ క్వెషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. గౌరీ యూపీలోని ఒక చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి. తన తల్లి, తండ్రి మరియు గౌరీకి ఒక చిన్న తమ్ముడు. ఇదే వీళ్ళ ఫ్యామిలీ. గౌరీ చదువుకుంటూనే తన తల్లికి పార్లర్ ఉంది. అందులో కొంచెం పార్ట్ టైం జాబ్ లాగా తన తల్లికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది గ్రామం కావడంతో ఆ బ్యూటీ పార్లర్ కూడా ఎక్కువ మంది రారు. కాబట్టి ఆ బ్యూటీ పార్లర్ మీద కూడా లాభాలు ఏమీ లేవు. తన తండ్రి కూలి పని చేస్తూ ఉంటాడు. తన తండ్రికి గౌరీ అంటే పంచ ప్రాణాలు. గౌరీ ఎదురు కాకుండా తన తండ్రి కూలి పనికి కూడా వెళ్ళేవాడు కాదు. నిజం చెప్పాలంటే ఆ కుటుంబంలో గౌరీని ఇష్టపడని వాళ్ళే లేరు. తమ్ముడితో అల్లరి చేస్తూ, తల్లికి సహాయం చేస్తూ, తండ్రికి గారాల పట్టిగా ఆ ఇంట్లో రాజ్యం మొత్తం గౌరీదే. గౌరీ చాలా కలలు కంటూ ఉండేది. ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ పార్లర్ పెట్టాలి. నేను చాలా అంటే చాలా సంపాదించాలి, అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి అంటూ ఎప్పుడు కలలు కంటూనే ఉండేది. తన ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. తన స్నేహితురాళ్ళు అందరూ ఊర్లకు వెళ్ళిపోయారు. కానీ గౌరీ మాత్రం తన తల్లికి సహాయంగా ఉంటూ ఉంటుంది. అయితే సెలవుల్లోనే ఒక వ్యక్తి తన వెంట పడడం తను గమనించింది. తను పార్లర్‌లో ఉంటే పార్లర్ బయట కూర్చుని ఉండేవాడు. ఇంటికి వెళ్తే తన వెంటే ఇంటికి వచ్చేవాడు. అలా చూసి చూసి గౌరీ ఒకసారి ఆ వ్యక్తిని ఆపి, "ఎందుకు నా వెంట పడుతున్నావు? నువ్వెవరివి?" అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, "నా పేరు వికాస్. నేను ఢిల్లీలో ఇంజినీరింగ్ చేశాను. ఒక మంచి జాబ్ వచ్చింది. పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. కానీ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు" అని అంటాడు. దాంతో గౌరీ, "సరే, నువ్వు నాకు నచ్చావు. మా ఇంట్లో వచ్చి మాట్లాడు" అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, "లేదు లేదు, నాకు ప్రేమ వివాహం చేసుకోవాలని ఉంది. ఫస్ట్ మనిద్దరం అర్థం చేసుకుందాం. నిజంగా మనం ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడితే అప్పుడు నిజంగానే పెళ్లి చేసుకుందాం" అని అంటాడు. దాంతో గౌరీ సరే అని అంటూ ఆ వ్యక్తితో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సినిమాలకు, షికార్లకు తిరిగారు. గౌరీ గుడ్డిగా వికాస్‌ని నమ్మడం కూడా మొదలుపెట్టేసింది. ఇంకా వికాస్ ఏమంటే అదే. అయితే ఒకరోజు వికాస్ సడన్‌గా గౌరీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, "మా ఇంట్లో నాకు ఒక సంబంధం తెచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళు చాలా ధనవంతులు అంతా. నాకు చాలా అంటే చాలా కట్నం ఇస్తాను అని అంటున్నారు" అని అంటాడు. దాంతో గౌరీ బాధపడుతుంది. "మేము చాలా పేదవాళ్ళం. నీకు కట్నం ఇవ్వలేము. అందుకని నన్ను వదిలేస్తావా?" అని అంటుంది. దాంతో వికాస్ ఇలా అంటాడు, "సరే, మనం పారిపోదాం. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక మంచి జీవితాన్ని గడుపుదాం. ఢిల్లీ వెళ్ళిన వెంటనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా అక్కడే ఉండడం వల్ల మనం అక్కడే సెటిల్ అవుదాం" అని అంటాడు. దాంతో గౌరీ కూడా వికాస్‌ని నమ్మేస్తుంది. దాంతో తను తన దగ్గర ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకొని వికాస్‌తో వచ్చేస్తుంది. వికాస్ ముందు గౌరీతో ఒక హోటల్ తీసుకుని అందులో ఉంటాడు. వికాస్ గౌరీని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. గౌరీ వికాస్‌తో ఇలా అంటుంది, "నీకు ముద్దు కావాలన్నా, ఏం కావాలన్నా పెళ్ళైన తర్వాతే, సరేనా?" అని అంటుంది. దాంతో వికాస్, "సరే, రేపొద్దున్నే మన పెళ్ళి" అని అంటాడు. "అవునా? నిజమా?" అనుకుంటూ గౌరీ చాలా సంతోషపడుతుంది. గౌరీ ఆ రోజు రాత్రంతా ఇలానే అనుకుంది. రేపు ఉదయం ఎప్పుడవుతుందో, మా పెళ్ళి ఎప్పుడవుతుందో అని చాలా కలలు కంటూ ఉంటుంది. అయితే ఉదయం అయింది. వికాస్ ఆ హోటల్‌ని క్విట్ చేసి ఒక ఆటో మాట్లాడి అందులో గౌరీని కూర్చోపెట్టాడు. తను కూడా తనతో పాటు కూర్చొని ఉంటాడు. అయితే వికాస్ గౌరీతో ఇలా అంటాడు, "సరే, నీ బ్యాగ్ చాలా బరువు ఉన్నట్టుంది కదా! నాకు ఇవ్వు" అని అంటాడు. దాంతో గౌరీ ఏమాత్రం ఆలోచించకుండా తన బ్యాగ్ తీసి వికాస్‌కు ఇస్తుంది. వికాస్ ఆ బ్యాగ్ పట్టుకొని, "ఆటో వాడిని రైల్వే స్టేషన్‌కి పోనివ్వు" అని అంటాడు. దాంతో గౌరికి ఏమీ అర్థం కాదు. "ఏంటి రైల్వే స్టేషన్ అంటున్నావు" అని. అప్పుడు వికాస్ ఇలా అంటాడు, "నాకు గుర్తులేదు. మా కంపెనీకి హాలిడేస్ అంట.
నేను నిన్ను వేరే ప్లేస్‌కి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అక్కడ మా మావయ్య వాళ్ళు ఉంటారు. మన పెళ్లి వాళ్ళే దగ్గరుండి చేస్తారు" అని అంటాడు. దాంతో గౌరి ఏమాత్రం అనుమానం చెందకుండా తన మాటలు నమ్మేసి సరే అని సంతోషపడుతూ ఉంటుంది. తను తీసుకెళ్ళి రైల్వే స్టేషన్‌లో తనని కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఇలా అంటాడు, "ఆగు, నాకు ఫోన్‌కి నెట్వర్క్స్ అందట్లేదు. నేను ఇప్పుడే వస్తాను" అని అంటూ తన బ్యాగ్ తీసుకువెళ్తాడు. అప్పుడు గౌరి ఇలా అంటుంది, "బ్యాగ్ ఎందుకు తీసుకువెళ్తున్నావు? ఇక్కడే పెట్టు" అని అంటుంది. అప్పుడు వికాస్ ఇలా అంటాడు, "ఇక్కడ దొంగలెక్కువ. అందుకనే. నువ్వు దీన్ని మేనేజ్ చేయలేవు. నేను పట్టుకుంటాలే. నువ్వు శ్రమ తీసుకోకు" అని అంటాడు. దాంతో గౌరి కూడా సరే అని అంటుంది. తర్వాత చాలాసేపు వికాస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ వికాస్ రాడు. సరే అని పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని తనకి ఫోన్ చేస్తుంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్. అంతే. గౌరికి ఏమీ అర్థం కాదు. వికాస్ వెళ్ళి అప్పటికే 2 గంటలు అయిపోతుంది. గౌరీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. చుట్టుపక్క వాళ్ళు అందరూ గమనిస్తూనే ఉంటారు. కానీ ఎవరు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగరు. కానీ గౌరీ తన మనసులో ఇలానే అనుకుంటూ ఉంటుంది. నేను నా తల్లిదండ్రులకు ద్రోహం చేశాను. అమ్మ దగ్గర ఉన్న బంగారం, డబ్బు మొత్తం తీసుకువచ్చేశాను ఈ వికాస్‌ని నమ్మి. చివరికి ఆ దేవుడు నాకు చేయాల్సిన శాస్తే చేశాడు అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు చావే దిక్కు అని తెగ ఏడుస్తూ ఉంటుంది. తన తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి అన్నా తనకి ధైర్యం సరిపోదు. దాంతో తనకేం చేయాలో అర్థం కాదు. తనకి చావు తప్ప వేరే మార్గమే లేదు. కానీ సాయంత్రం 4 ఆ సమయంలో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి, "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అంటాడు. దాంతో తను జరిగిన అన్యాయం మొత్తం ఆ వ్యక్తికి చెప్తుంది. ఆ వ్యక్తి పేరే విశాల్. విశాల్ చాలా మంచి వ్యక్తి. తను గౌరిని చూసిన వెంటనే తను ఏడుస్తుందని అర్థం చేసుకుని తన దగ్గరికి వచ్చి తన బాధ విని మనసులో ఇలా అనుకుంటాడు, "అమ్మో! ఈ అమ్మాయిని ఇక్కడ ఒంటరిగా వదిలేస్తే ఏం చేసుకుంటుందో ఏంటో" అని అనుకుంటూ గౌరితో ఇలా అంటాడు, "నీకు ఈ ప్లేస్ కరెక్ట్ కాదు. సాయంత్రం అయితే ఇక్కడ అందరూ తాగుతూ కూర్చుంటారు. అందుకే చెప్తున్నా మా ఇంటికి వచ్చేయి. మా ఇంట్లో అమ్మ ఉంది. అమ్మ నువ్వు ఉందురు గాని. కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోదువు గాని" అని అంటాడు. దాంతో గౌరీ సరే అని విశాల్‌తో వెళ్ళిపోతుంది. విశాల్ గౌరిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. తన తల్లి గౌరిని చూసిన వెంటనే, "ఎవరు బాబు ఈమె" అని అంటుంది. దాంతో విశాల్, "తను నా స్నేహితురాలు అమ్మ" అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు. "సరే బాబు, రా అమ్మ కూర్చో, భోజనం తిను" అని అంటే ఆ అమ్మాయి ఏమాత్రం తినదు. దాంతో "ఏంటమ్మా, ఏమైంది" అని ఆ తల్లి అడుగుతుంది. అప్పుడు విశాల్ తనకు జరిగిన అన్యాయం మొత్తం చెప్తాడు. దాంతో ఆ తల్లి మనసు కరిగిపోతూ ఉంటుంది. "ఎలా అమ్మా, ఒక వ్యక్తిని నమ్మి అలా ఎలా నీ తల్లిదండ్రులను వదిలి వచ్చేసావు? సరే, నువ్వు ఏమీ బాధపడకు. మీ అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను సరేనా? నువ్వు కొంచెం భోజనం చెయ్యు" అని అంటుంది. దాంతో ఆ తల్లి ప్రేమ చూసి ఆ గౌరి కరిగిపోయి భోజనం చేస్తుంది. ఉదయాన్నే ఆ తల్లితో ఇలా అంటుంది, "నేను మీ మీద భారంగా ఉండాలని అనుకోవడం లేదు. ఇంక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను" అని. అప్పుడు విశాల్ ఇలా అంటాడు, "ఎక్కడికి వెళ్తావు? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?" అని అడుగుతాడు. దాంతో గౌరి ఏమీ మాట్లాడదు. "సరే, నువ్వు ఇక్కడే ఉండు. సరేనా? నువ్వు ఎక్కడికి వెళ్ళకు. నువ్వు నిజంగా వెళ్ళాలి అని అనుకుంటే మీ అమ్మా నాన్న దగ్గరికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళకు" అని అంటాడు. దాంతో గౌరి సరే అని అంటుంది. అయితే ఒకసారి గౌరికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే తను ఒక పార్లర్ పెడదామని అనుకుంటుంది. అది ఆ తల్లికి చెప్తుంది. తల్లి వెళ్ళి విశాల్‌తో చెప్తుంది. అప్పుడు విశాల్, "సరే, నువ్వు పార్లర్ పెట్టాలని అనుకుంటున్నావా" అని విశాల్ గౌరిని అడిగితే గౌరి, "అవును, నేను అమ్మ దగ్గర ఆ పని నేర్చుకున్నాను" అని అంటుంది. దాంతో విశాల్, "సరే, పార్లర్ పెడతావు కానీ" అని ఒక మంచి దుకాణం ఏర్పాటు చేస్తాడు. ఒక చిన్నపాటి షెడ్‌లో ఒక 4 చైర్లు పెట్టి, "ఇదిగో ఇదే నీ పార్లర్" అని అంటాడు. తనకి అవసరమైన వస్తువులన్నీ విశాల్ తీసుకువస్తాడు. విశాల్ కూడా ఒక చిన్న కంపెనీలో ఒక చిన్న ఖాతాదారుడిగా పనిచేస్తూ ఉంటాడు. తనకొచ్చే జీతంలో కొంచెం తను గౌరికి సహాయం చేశాడు. చూస్తూ ఉండగానే పార్లర్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అందులోనూ ఢిల్లీ కావడంతో పార్లర్‌కి చాలామంది కస్టమర్లు వస్తున్నారు. చూస్తుండగానే తన యొక్క దుకాణం చాలా అంటే చాలా పెద్ద దుకాణంగా మారిపోయింది. దాన్ని మొత్తం చూసి విశాల్ కూడా చాలా సంతోషపడతాడు. ఒకసారి విశాల్ తల్లి గౌరితో ఇలా అంటుంది, "నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? నీకు ఇష్టమేనా?" అని అడుగుతుంది. దాంతో గౌరి ఏమీ మాట్లాడదు. సిగ్గుపడుతూ ఉంటుంది. అయితే ఈ విషయం వెళ్ళి విశాల్‌కి చెప్తుంది. అయితే విశాల్ కూడా వచ్చి గౌరితో ఇలా అంటాడు, "నువ్వు నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావా" అని. అప్పుడు గౌరి ఇలా అంటుంది,
నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నిజంగా నన్ను క్షమిస్తావా అని. అప్పుడు విశాల్ ఇలా అంటాడు. నువ్వు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు, తప్పు కాదు. ఇప్పుడు ఆ తప్పు చేసి 5 సంవత్సరాలు అయిపోయింది. నీ కుటుంబం కూడా ఆ విషయాన్ని మర్చిపోయి ఉంటుంది. మరి నేనెందుకు గుర్తుంచుకోవాలి? నాకు నువ్వంటే చాలా ఇష్టం అని అంటాడు. దాంతో గౌరి చాలా సంతోషపడుతుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. 2 పిల్లల్ని కంటారు. ఆ పిల్లలకి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. తను చాలా సక్సెస్ అవుతుంది. కానీ తన మనసులో ఒకటే గిల్టీ. తన తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసింది అన్న బాధ. వాళ్ళు ఎలా ఉన్నారో అన్న ఆలోచన తనని ప్రతిరోజు కలిచివేస్తూ ఉంటుంది. అయితే తను ఒకరోజు విశాల్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. నేను మా అమ్మ, నాన్నను చూడాలని ఉంది. నేను వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. దాంతో విశాల్ చాలా సంతోషపడతాడు. సరే, నువ్వు ఒక్కదానివేనా మమ్మల్ని తీసుకువెళ్ళవా అని అంటాడు. దాంతో విశాల్, గౌరి, పిల్లలు అందరూ కలిసి గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. గౌరీ వాళ్ళ ఇంటి తలుపులు కడుతుంది. తన తల్లి వచ్చి తలుపులు తీస్తుంది. తను గౌరిని చూసిన వెంటనే చాలా సంతోషంతో హత్తుకుంటుంది. గౌరిని చూసిన ఆనందంలో ఆ తల్లి ఆ కూతురు చేసిన తప్పు మొత్తం మర్చిపోతుంది. తన తండ్రి మాత్రం గౌరిని చూసి చాలా కోపడతాడు. కానీ ఆ చిన్న చిన్న పిల్లల్ని చూసి క్షమించేస్తాడు. అయితే గౌరీ తనకు జరిగిన అన్యాయం మొత్తం చెప్పేస్తుంది. వికాస్ నన్ను మోసం చేశాడు నాన్న. నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను తీసుకువెళ్ళి ఢిల్లీ రైల్వే స్టేషన్లో వదిలేశాడు. బంగారం మొత్తం తను తీసేసుకున్నాడు. అప్పుడు నన్ను ఈ విషయాలే ఆదుకున్నారు. తను నా చేత ఒక మద్ద దుకాణాన్ని పెట్టించి నన్ను చాలా గొప్పదాన్ని చేశారు అని అంటుంది. దాంతో ఆ తండ్రి కూడా చాలా సంతోషపడతాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది. వికాస్ చాలామంది అమ్మాయిలను ఇలానే మోసం చేశాడు. చివరికి మందుకు బానిస అయ్యి పిచ్చివాడిలా ఊర్లో ముడత తిరుగుతున్నాడమ్మా. మేము తనతోనే నువ్వు వెళ్ళిపోయావేమో అనుకుని ఆ వ్యక్తిని కూడా అడిగాము. తను నాకు తెలీదు. మీ అమ్మాయి ఎక్కడికెళ్ళిందో నాకేం తెలుస్తుంది అని కోపంగా మా మీద గొడవ పెట్టుకున్నాడు అని అంటుంది. దాంతో గౌరీ ఇలా అనుకుంటుంది. వాడు చేసిన తప్పుకి తగిన శాస్త్రి జరిగింది అని. గౌరీ తన తమ్ముడి చదువు బాధ్యతను తీసుకుంది. అలానే తన తల్లిదండ్రులకు ఫైనాన్షియల్లీ హెల్ప్ చేస్తుంది. ఇదండి గౌరీ స్టోరీ. మీ అందరికి నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీకు తెలిసిన ఇలాంటి స్టోరీస్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.